నమస్తే అనురాధరావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లలు మామూలుగా జూన్ 1 నుంచి మార్చ్ 31 ఏప్రిల్ 1 వీక్ వరకు కాలేజీలకు స్కూళ్ళకు వెళ్తుంటారు. వాళ్ళు బిజీ షెడ్యూల్ నడుస్తుంటుంది. ఉదయం వెళ్ళిండ్రంటే మళ్ళీ సాయంత్రం రావటం, హోంవర్కులు, తర్వాత ప్రాజెక్ట్ వర్కులు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఫైనల్స్ అని రకరకాల వర్క్ ప్రెషర్తో వాళ్ళు సంవత్సరం అంతా గడిపేస్తారు. వాళ్ళకు వచ్చే సెలవులు ఈ 45 డేస్ నుంచి 50 డేస్ ఉంటాయి. ఈ సెలవులను కూడా హరించే సంస్థలు మనం దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 4న అయిపోయాయి. 5 డేస్ గ్యాప్లో వాళ్లకు బ్రిడ్జ్ కోర్సులు అనేవి స్టార్ట్ చేశాయి మన శ్రీ చైతన్య నారాయణ. వాళ్ళు ఒక కాలేజ్ పర్మిషన్ తీసుకొని రకరకాల ప్లేస్లలో ఆ బ్రాంచులు పెట్టి పిల్లలను హింసిస్తున్నారు. మనం వీడియోలో ఇవి చూడొచ్చు, ఏ విధంగా పిల్లలను టార్చర్ పెడుతున్నారు అన్నది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా క్లాసులు నిర్వహిస్తున్నారు శ్రీ చైతన్య నారాయణ. మరి వీళ్లపైన ఎలాంటి చర్యలు తీసుకోదా ప్రభుత్వం అని బాలల హక్కుల సంఘం ప్రశ్నిస్తుంది. ఇంటర్ విద్యార్థులకు మార్చి 30వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. అయినా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంటర్ బోర్డు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. స్పెషల్ క్లాసుల పేరుతో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులను కాలేజీకి రప్పిస్తున్నాయి. ఇప్పటికే నగరంలో వందల సంఖ్యలో పర్మిషన్ లేని బ్రాంచ్లను నడిపిస్తున్నారని ఆరోపణలున్నాయి. విద్యా సంస్థలు అంటే వాళ్ళ డబ్బు దహార్తికి పిల్లలను ఏ రకంగా కూడా ఊపిరి పీల్చుకొనివ్వడం లేదు. పేరెంట్స్కి జ్ఞానం ఉందా అసలు? ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లలను పంపించి బ్రిడ్జ్ కోర్సులు ఏంటండి? సెకండ్ ఇయర్ అప్పుడే చెప్పాల్సిన అవసరం ఏముంది? జూన్ నుంచి ఎట్లాగో క్లాసులు ప్రారంభమవుతాయి, వస్తారు వాళ్ళు, మరి చదువుతారు. అట్లాంటి వాళ్ళని ఇప్పుడే తీసుకెళ్ళి ఏం చెప్తారు? వాళ్ళకి కనీసం విశ్రాంతి అన్నది అవసరం కదా, చెప్పాలి కదా. పేరెంట్స్గా మీరు బాధ్యత తీసుకోవాలి. పిల్లలకు కనీసము ఈ 45 డేస్ వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఎంజాయ్ చేయటానికి వాళ్లకు సమయం ఇవ్వాలి. ఎప్పుడు చదవమంటే చదువుకోలేరు. ప్రేమతో చెప్తే ఖచ్చితంగా చదువుతారు. చదువు అవసరమే. కాకపోతే ఈ 45 డేస్ హాలిడేస్ని వాళ్ళు ఎంజాయ్ చేసినట్లయితే మళ్ళీ వాళ్ళు ఎనర్జీ పుంజుకొని జూన్ నుంచి హ్యాపీగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళని ఇప్పుడే మీరు పీల్చి పిప్పి చేస్తున్నారు. బయట ఉన్న టెంపరేచర్ ఏంటి, వాళ్ళు క్లాసులో కూర్చొని ఏం వింటారు? డే మొత్తం సమ్మర్లో వినమంటే ఏ విధంగా వింటారు? కనీసం వాళ్ళు ఊపిరి తీసుకోవటానికి మనం అవకాశం ఇవ్వాలి కదా. విద్యా సంస్థలు నారాయణ, శ్రీ చైతన్య రకరకాలుగా పిల్లలను హింసిస్తున్నాయి. ఎంతమంది సూసైడ్లు చేసుకున్నా పట్టని విద్యాశాఖకు మంత్రి ఉన్నారా లేదా అన్నది మన ముందున్న సమస్య. మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు, విద్యాశాఖ నా దగ్గరే ఉంటుంది, నేనే చూస్తాను. మరి ఆయన దృష్టికి రావట్లేదా? వచ్చినా నాకెందుకు అనుకుంటున్నాడా? మరి తను కూడా చదువుకొని వచ్చినవాడే కదా. మరి పిల్లలు ఈ విధంగా సమ్మర్లో హాలిడేస్లో పిల్లలని హింసిస్తుంటే నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలను ఎందుకని ప్రశ్నించలేకపోతుంది? మరి ఇన్ని కమిషన్ ఉంది. ఎడ్యుకేషన్ కమిషన్ అని పెట్టారు, చైల్డ్ రైట్స్ కమిషన్ అని పెట్టారు, మరి విద్యాశాఖ అధికారులు ఉన్నారు, డిఈఓలు, ఎంఈఓలు, వీళ్ళంతా నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న అరాచకాలు రోజు వైరల్ అవుతున్నాయి వీడియోలు. అంటే స్టూడెంట్స్ యూనియన్ వెళ్ళి అడిగారు, పిల్లలు వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. అవి వింటుంటే బాధేస్తుంది. పేరెంట్స్కి కనీస జ్ఞానం లేదు. పేరెంట్స్కి జ్ఞానం ఉన్నట్లయితే ఇంత సమ్మర్లో పిల్లలను బ్రిడ్జ్ కోర్సులకు పంపించరు. జూన్ నుంచి ఎలాగో వాళ్ళు వెళ్తారు కాబట్టి జూన్లో ఆ విషయం చూసుకోవచ్చు. మరి అట్లాంటిది ఎందుకని పంపిస్తున్నారు? మీరు ఆ మాత్రం 2 నెలలు ఇంట్లో వాళ్ళని భరించలేరా? పిల్లలంటే పిల్లలు అల్లరి చేస్తారు, ఆడతారు, పాడతారు, చదువుతారు. అట్లాగా ఉంటేనే పిల్లలు తీసుకెళ్ళి మీ పనుల కోసము మీకు అడ్డొస్తున్నారని చెప్పి వాళ్ళను ఈ బ్రిడ్జ్ కోర్సుల రూపంలో వాళ్ళని కాలేజీలో పడేస్తే ఏమొస్తుంది? వాళ్ళు మానసికంగా దెబ్బతింటారు, చదువుకోవడానికి వెళ్ళటానికి సుముఖంగా ఉండరు. అస్తమానం పిల్లిని కట్టేసి ఒక రూమ్లో బంద్ చేస్తే అది పైన పడి కరుస్తుంది. అట్లా తయారవుతారు పిల్లలు. మరి అట్లాంటివి తయారు చేద్దామా? ప్రేమతో వాళ్ళను ఆప్యాయంగా ప్రేమగా చదివిద్దామా? పేరెంట్స్ నిర్ణయించుకోండి. మీకు పిల్లలు ఇష్టం లేకుంటే కనకండి. వాళ్ళు హింసించే హక్కు మీకు ఎక్కడిది? పిల్లల హక్కులకు భంగం వాటిల్లుతున్నది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఈ కాలేజీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే.